ఈ సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ఇచ్చే షాకులకు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కు దిమ్మ తిరిగేలా ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్ పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ఓవర్సీస్ విషయమే తీసుకుంటే కథానాయకుడు సినిమాకు ప్రీమియర్స్ ద్వారా $1 మిలియన్ వస్తాయని భావిస్తే $500,000 తో సరిపెట్టుకుంది. ఇక ఈ సీజన్ లో మరో భారీ సినిమా చరణ్ వినయ విద్యారామ ఈ రోజు విడుదలవుతోంది. అమెరికాలో ప్రీమియర్ స్క్రీనింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇప్పటి వరకు $1,00,000 కు కాస్త ఎక్కువగా గ్రాస్ వసూలైందట. ప్రీమియర్ కలెక్షన్ పూర్తి వివరాలు వచ్చేసరికి ఈ ఫిగర్ $150,000 కంటే దాటదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే బాలయ్య సినిమాకు ప్రీమియర్స్ ద్వారా $4,73,000 కలెక్షన్స్ వసూలైంది. ఈ లెక్కన చరణ్ సినిమాకు గురువారం ప్రీమియర్ కలెక్షన్స్ భారీ షాక్ అనే చెప్పాలి. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సాధించి మంచి ఊపులో ఉన్న చరణ్ సినిమాకు ఇలాంటి కలెక్షన్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఓవర్సీస్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఇంతకంటే బెటర్ గా ప్రీమియర్ కలెక్షన్స్ వస్తాయి. విజయ్ దేవరకొండ నోట వరుణ్ తేజ్ తొలి ప్రేమ ప్రీమియర్ కలెక్షన్స్ వినయ విద్యారామ కలెక్షన్స్ కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. ఓవర్సీస్ లో బోయపాటి ట్రాక్ రికార్డ్, రొటీన్ మాస్ మసాలా ట్రైలర్లు, వీక్ ప్రమోషన్స్ లాంటివి ఓవర్సీస్ లో ఇలా షాకింగ్ రెస్పాన్స్ రావడానికి కారణమని భావిస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.